అయోధ్య నగరంలో ఉత్సవ వాతావరణం తేలిపోతుంది. రాముడు తన కీర్తి, ధైర్యం మరియు ధర్మంతో ప్రజల మనసు గెలుచుకున్నాడు. దశరథ మహారాజు రాముడిని యువరాజుగా ప్రకటించాలనే సంకల్పం చేస్తాడు. సామంతులారా, నేను చాలా కాలం నుండి ఈ రాజ్యాన్ని పాలిస్తున్నాను. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నా పెద్ద కుమారుడు రాముడిని యువరాజుగా నియమించాలనుకుంటున్నాను. అయితే ఈ నిర్ణయం అయోధ్య రాజ్యంను మాత్రమే కాకుండా దశరథుని జీవితాన్ని మార్చివేసే సంఘటనలకు కారణమవుతుంది. ఇది అయోధ్య ప్రజలకు ఆనందవార్తగా ఉన్నప్పటికీ రాజభవనం లోపల మాత్రం ఒక చీకటి మాయ వ్యాపించింది. మంత్ర కైకేయికి దశరథుని నిర్ణయానికి వ్యతిరేకంగా మార్చాలని ప్రేరేపిస్తుంది. ఓ మహారాణి కైకేయి, మీరు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తున్నారు? నీ కుమారుడు భరతుడు రాజ్యం పాలించాల్సింది కదా. ఈ నిర్ణయం మీకు లక్ష్యం కలిగిస్తుంది. మంత్ర, ఏమి చేయాలో నాకు తెలుసు. నాకు సూచించు. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి? నీకు 2 వరాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడే ఉపయోగించండి. ఒక వరంగా భరతుడిని రాజుగా చేయమని చెప్పండి. మరొక వరంగా రాముడిని వనవాసానికి పంపమని అడగండి. ఆ రాత్రి కైకేయి మరియు మంత్ర మధ్య జరిగిన రహస్య సంభాషణ రాజ్యం గతి మార్చివేసింది. మరుసటి రోజు కైకేయి కోపగాంగ్రతో భవనంలోకి పోతుంది. దశరథుడు అక్కడికి చేరుకుని ఆమె కోపానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రభు, మీరు నాకు 2 వరాలు ఇచ్చారు కదా. ఇప్పుడు నేను ఆ వరాలను కోరుకుంటున్నాను. మొదటి వరం, నా కుమారుడు భరతుడు యువరాజు కావాలి. 2వ వరం, రాముడు వనవాసానికి వెళ్ళాలి. కైకేయి, ఇది ఎంత అమానుషమైన కోరిక! రాముడు నా ప్రాణం. అలాంటి వానిని అడవికి పంపడం నా శక్తికి మించి. మీరు మాట తప్పుతారా మహారాజా? ఈ కోరికను నెరవేర్చకపోతే మీరు ధర్మానికి విరుద్ధంగా ఉంటారు. రాముడు తన తండ్రి ఇబ్బంది పడుతున్న విషయానికి తెలుసుకొని తన తల్లి కౌసల్యం సందర్శించి తన నిర్ణయం గురించి తెలియజేస్తాడు. తల్లి, నేను వనవాసానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. ఇది నా ధర్మం. తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడం నా బాధ్యత. రామా, నీకు ఎలాంటి బాధలు లేకుండా జీవించాలని నేను కోరుకున్నాను. కాని నీ ధర్మం ముందు నేను ఏమీ చెప్పలేను. నీ ప్రయాణంలో దేవతలు నీకు అండగా ఉంటారు. సీత రాముడితో పాటు అడవికి వెళ్లాలని తన నిర్ణయం తెలియజేస్తుంది. ప్రభు, మీకు నేను అర్ధాంగిని. మీరు ఎక్కడ ఉంటారో నేను కూడా అక్కడే ఉంటాను. అడవిలో ఉండటమేమీ పెద్ద విషయమేమీ కాదు. లక్ష్మణుడు కూడా తన అన్నతో పాటు వనవాసానికి వెళ్లతానని ప్రకటిస్తాడు. అన్నా, నేను మీకు సేవ చేయడానికి వనవాసానికి వస్తాను. ఇది నా కర్తవ్యం. మీరిద్దరూ నా జీవనయానంలో భాగమవుతారని నాకు ఆనందంగా ఉంది. మనం కలిసి ఈ ప్రయాణాన్ని పూర్తి చేద్దాం. అలా రాముడు, సీత మరియు లక్ష్మణులు అయోధ్యను వీడి అడవికి పయనమయ్యారు. ఆకాశంలో వెలుగుతున్న ప్రకాశవంతమైన సూర్యుడు తన కాంతిని క్రమంగా కోల్పోతున్నాడు. అయోధ్య నగరాన్ని చేరుతున్న భరతుడు కొండలను కప్పివేసిన మబ్బుల వలె ఒక అశాంతి బరుగును తన హృదయంలో మోస్తూ ఉంది. ఆయన రథం నగర ద్వారం వద్ద ఆగింది. ఇల్లు, వీధులు దుఃఖమయంగా కనిపించాయి. ప్రజల ముఖాల్లో ఆనందం ఆవిరై దుఃఖపు నీడలు ప్రత్యక్షమయ్యాయి. కైకేయి శోభన కాంతులతో ప్రకాశిస్తున్న తన గదిలో కూర్చుంది. భరతుడు ప్రవేశించగానే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపించింది. భరతుడు తన మాటలతో కైకేయిని కదిలించాడు. ఇక్కడ ఏం జరుగుతోంది? నా తండ్రి మహారాజు దశరథుడు ఎక్కడ ఉన్నారు? అందరూ ఇంత దుఃఖంగా ఎందుకు ఉన్నారు? మాత, ఈ దుఃఖానికి కారణం ఏమిటి? తండ్రి ఎక్కడ ఉన్నారు? మాత, ఇది నీ తల్లి ప్రేమ.
నువ్వు నాకు రాజ్యాన్ని ఇవ్వాలనుకుని నా అన్నను అడవికి పంపావా? నీ ఈ పద్ధతిని ఎప్పటికీ క్షమించలేను. ఆమె తన తప్పును అంగీకరించినా అది ఆమెను మరింత సిగ్గుపడేలా చేసింది. రాముడు అడవిలో ఎక్కడ ఉన్నాడో తెలుసుకునే తపనతో భరతుడు తన సోదరి శత్రుఘ్నుని, గురువులను మరియు నమ్మిన అనుచరులను వెంటబెట్టుకుని చిత్రకూట పర్వతానికి చేరుకున్నాడు. ఆ అడవి ప్రశాంతంగా మరియు సహజ అందాలతో అలరారుతోంది. రాముని చూశాక భరతుడు తన కోపం, దుఃఖమంతా కలిపి ఏడుస్తూ అతని పాదాలను తాకాడు. అన్నయ్య, నేను ఈ పాపపూరితమైన కైకేయి కుమారుడిగా ఈ రాజ్యాన్ని పాలించలేను. నా కోసం ఈ పాదుకలను ఆశీర్వదించు. అవే అయోధ్య రాజ్యాన్ని పాలిస్తాయి. రాముడు తన సోదరుని నిదానపరుస్తూ మాట్లాడుతూ దయతో చూస్తున్నాడు. రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చాడు. భరతుడు వాటిని సగౌరవంగా తీసుకుని ఆ పాదుకలను తన తలపై పెట్టి నమస్కరించాడు. ఆ క్షణం రాముని ధర్మం, భరతుని ప్రేమ మరియు వారి బంధం తేజోమయం కావడంతో ప్రకృతి కూడా ప్రశాంతంగా అనిపించింది. భరతుడు రాముని పాదుకలతో తిరిగి అయోధ్యకు చేరాడు. రాజ్య పాలన కోసం తాను పాదుకలను సింహాసనంపై ఉంచి రాముని గౌరవాన్ని కాపాడతానని ప్రజలకు తెలిపాడు. అయోధ్య ప్రజలు భరతుని ధర్మబుద్ధిని గౌరవించి ఆప్యాయతతో చూశారు.